ఈ వీడియో పూర్తిగా ఓటింగ్ అనాలిసిస్ మీద అయితే ఉంటుంది. ఎవరు టాప్ లో ఉన్నారో ఎవరు సెకండ్ లో ఉన్నారో అనేటువంటి విషయం గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు తనూజ కళ్యాణ్ లో బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు అవుతారో, మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్ లాగా అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వీక్ నుంచి 11th వీక్ వరకు కూడా ఎప్పుడు నామినేషన్ లోకి వచ్చినా తనూజ పుట్టస్వామి గారే టాప్ లో ఉండేవారు. 60% ఓటింగ్ పడేది. సెకండ్ ప్లేస్ లో కళ్యాణ్ పడాలా ఉండేవాడు. ఇద్దరికి కూడా 25% డిఫరెంట్ అయితే ఉండేది. ఇక తనూజ గారికి తిరిగిలేదు, తనూజ గారే సీజన్ 9 విన్నారు, తనూజ గారిని దాటే వీరుడే లేడు అని అనుకునే లోపే బిగ్ బాస్ సీజన్ 9 లో ఫర్ ద ఫస్ట్ టైం కని విని ఇరుగని రీతిలో ఎవరు ఊహించని విధంగా తనూజ పుట్టస్వామిని క్రాస్ చేసుకుని టాప్ 1 ప్లేస్ ని కైవసం చేసుకున్న కళ్యాణ్ పడాలా. ఎస్, ఇదే నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. కళ్యాణ్ పడాలా ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేసాడు. మొన్న జరిగిన నామినేషన్ ప్రాసెస్ నెగిటివిటీ తీసుకొస్తుంది అనుకునే ఎపిసోడ్ పాజిటివిటీ తీసుకొచ్చింది. దానికి కారణం కళ్యాణ్ పడాల మంచితనం, మాట మీద నిలబడే వ్యక్తిత్వం, ఎవరెన్నన్నా ఎవరు ఎంత మ్యానిపులేట్ చేసినా టీం కోసమే ఆడే తత్వం, టీమ్ స్పిరిట్, సాక్రిఫైసెస్, ఇలాంటి మంచి గుడ్ క్వాలిటీస్ వల్లే నెగిటివిటీ కూడా తన దగ్గరికి కూడా చేరలేదు, టాప్ ప్లేస్ లో నిలబెట్టింది. ఇక తనూజ పుట్టస్వామి గారి ఓటింగ్ తగ్గడానికి గల రీజన్స్ ఏంటంటే అవకాశానికి తగ్గట్టుగా బిహేవ్ చేయడం. కాసేపు సపోర్ట్ చేశారంటది, కాసేపు నాకు సపోర్ట్ చేయలేదంటది. గర్వం, పొగరు, బలుపు, ఈగో ఇలాంటివన్నీ ఉండటం వల్లే ఆవిడ ఓటింగ్ డౌన్ ఫాల్ కి కారణం అని నేను చెప్తాను. ఇక ఓటింగ్ ఆర్డర్ చూద్దాం. టాప్ లో కళ్యాణ్ పడాలా ఉన్నాడు, సెకండ్ లో తనూజ ఉంది, థర్డ్ లో ఎమ్మాన్యుయల్ గారు ఉన్నారు, ఫోర్త్ డెమాన్ ఉన్నాడు, ఫిఫ్త్ ప్రభంజనం సుమన్ శెట్టి ఉన్నాడు, సిక్స్త్ భరణి గారు ఉన్నారు, సెవెంత్ సంజన గర్లాని, ఎయిత్ లీస్ట్ పొజిషన్ లో దివ్య నిఖిత ఉన్నారు. భరణి, సంజన గర్లాని, దివ్య నిఖిత వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఎలిమినేట్ అయిపోవచ్చు. వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ అంటున్నారు. మరి అది ఎంత వరకు నిజమన్నది వీకెండ్ వరకు మనం వెయిట్ చేయవలసిందే.